నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ సమావేశం. బనకచెర్ల ప్రాజెక్టుపైనే ప్రధానంగా చర్చ. గత పాలనలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టింది. ప్రక్షాళన చేస్తున్నామన్న మంత్రి పొంగులేటి. వైసీపీ నేత చెవిరెడ్డికి తీవ్ర అస్వస్థత. విజయవాడ జీహెచ్ఎంకు తరలింపు. ఇరాన్కు మరో భారీ ఎదురుదెబ్బ. కుద్స్ ఫోర్స్ కమాండర్ హతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎంఓకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అంశాలు కావాలని కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంఓ రిప్లై ఇచ్చింది. ఈ నెల 30వ తేదీలోపు ఆయా శాఖల కమిషన్ అడిగిన సమాచారం ఇస్తామని సీఎంఓ తెలిపింది. కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంఓ పంపింది. ఇక ఎల్లుండి కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ లేఖపై సర్కార్ చర్చించనుంది. సీఎంఓకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కేబినెట్ అంశాలు కావాలని కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు కాళేశ్వరం కమిషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం కమిషన్ లేఖకు సీఎంఓ రిప్లై ఇచ్చింది. ఈ నెల 30వ తేదీలోపు ఆయా శాఖల కమిషన్ అడిగిన సమాచారం ఇస్తామని సీఎంఓ తెలిపింది. కమిషన్ అడిగిన సమాచారాన్ని ఆయా ఇరిగేషన్ అండ్ ఫైనాన్స్ శాఖకు సీఎంఓ పంపింది. ఇక ఎల్లుండి కేబినెట్లో కాళేశ్వరం కమిషన్ లేఖపై సర్కార్ చర్చించనుంది. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పహాడీ షరీఫ్లో పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్లో చెలరేగిన మంటలు. ఘటనా స్థలంలో భారీగా మంటలు, దట్టంగా పొగ రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేశారు. 3 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.
హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పహాడీ షరీఫ్లోని పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్లో మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో భారీగా మంటలు, దట్టంగా పొగ రావడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం తెలియజేశారు. 3 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. ఈ నెల 13, 18వ తేదీల్లో ప్రణీత్ రావును విచారించిన సిట్ అధికారులు ఇవాళ మరోసారి ప్రశ్నించారు. ఈ కేసులో బాధితుల వాంగ్మూలాల ఆధారంగా మరోసారి ప్రణీత్ రావును విచారించినట్లు తెలుస్తోంది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరిది ప్రధాన పాత్ర అనే కోణంలో సిట్ దర్యాప్తు చేసింది. అయితే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలనే తాను అమలు చేశానని, ఆయన ఆదేశాలతోనే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు గతంలోనే సిట్ ముందు అంగీకరించారు. ఈ కేసులో A2గా ఉన్న ప్రణీత్ రావును పోలీసులు గతంలోనే అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై బయట ఉండగా ప్రభాకర్ రావు సాక్షుల వాంగ్మూలాల నేపథ్యంలో మరోసారి వరుసగా ఆయన్ను విచారణకు పిలిచి ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విచారణ మరింత వేగవంతమైందని చెప్పుకోవాలి. ప్రణీత్ రావును ఈరోజు సిట్ అధికారులు విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. 13, 18వ తేదీల్లో కూడా ఆయన విచారించారు. అయితే పోలీసుల పాత్ర ప్రధానంగా, లేకపోతే అధికారుల పాత్ర ఎవరిదైనా ఉందా అనేటువంటి కోణంలో ప్రధానంగా ప్రణీత్ రావును ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. అయితే అమెరికా నుంచి ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఈ కేసు దర్యాప్తునకు సంబంధించి పోలీసులు మరింత వేగవంతం చేశారు. పూర్తి స్థాయిలో ఈ కేసును ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాలని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి స్వయంగా ఈ కేసును దగ్గరుండి పరిశీలించాలని పోలీసులు ఉన్నతాధికారులకు కూడా ఆయన స్వయంగా చెబుతున్నారు. ఇక సిట్ అధికారులు ప్రణీత్ రావును అయితే ప్రధానంగా ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారు, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందనేటువంటి విషయాలను ప్రధానంగా అడిగినట్లుగా తెలుస్తోంది. ఇక హార్డ్ డిస్కుల ధ్వంసానికి సంబంధించి, లేకపోతే హార్డ్ డిస్క్లను మాయం చేసే విషయానికి సంబంధించి ప్రధానంగా ప్రశ్నించనున్నారు. అసలు ఎందుకు హార్డ్ డిస్క్లను నాశనం చేశారు, అందులో కేవలం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయా, లేకపోతే మరింత కీలక సమాచారం ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తంగా ప్రణీత్ రావును అయితే సిట్ అధికారులు ప్రశ్నించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వృద్ధాప్య, వితంతు
దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ సొమ్మును 3 రెట్లు పెంచుతున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న 400 రూపాయల పెన్షన్ను 1100కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపుతో 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయని బీహార్ సీఎం తెలిపారు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానుందన్న నితీష్ కుమార్ అదే నెల 10 వరకు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఆ దిశగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ సీఎం నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ సొమ్మును 3 రెట్లు పెంచుతున్నట్లు ఎక్స్ వేదికగా సీఎం ప్రకటించారు. ప్రస్తుతం ఇస్తున్న 400 రూపాయల పెన్షన్ను 1100కు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపుతో 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు అందనున్నాయని బీహార్ సీఎం తెలిపారు. జూలై 1 నుంచి ఇది అమల్లోకి రానుందన్న నితీష్ కుమార్ అదే నెల 10 వరకు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వృద్ధులు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని ఆ దిశగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇరాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన లక్షిత దాడిల్లో కుద్స్ ఫోర్స్కు చెందిన కీలక కమాండర్ బెహ్నామ్ షాహరియారీ హతమయ్యాడు. ఆయుధాల సరఫరా విభాగానికి చీఫ్గా ఉన్న షహరియారీ ఇరాన్ నుంచి హమాస్, హజ్బుల్లా, హుతీ వంటి సంస్థలకు ఆయుధాలు చేరే వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించేవారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ఈ దాడిలో అతడితో పాటు మరికొంతమంది కూడా మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన లక్షిత దాడుల్లో కుద్స్ ఫోర్స్కు చెందిన కీలక కమాండర్ బెహ్నామ్ షహరియారీ హతమయ్యాడు. ఆయుధాల సరఫరా విభాగానికి చీఫ్గా ఉన్న షహరియారీ ఇరాన్ నుంచి హమాస్, హజ్బుల్లా, హుతీ వంటి సంస్థలకు ఆయుధాలు చేరే వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించేవారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. ఈ దాడిలో అతడితో పాటు మరికొంతమంది కూడా మృతి చెందినట్లు సమాచారం. లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన విజయాలను ఆయన వివరించారు. ప్రజల జీవనశైలిని మార్చాలన్న సంకల్పం ఉన్న నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో చూడాలంటే తెలంగాణను చూడాల్సిందే అని కేటీఆర్ తెలిపారు. ఫ్యామిలీ ప్లానింగ్ పటిష్టంగా అనుసరించిన తర్వాత జనాభా సంఖ్య ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదని కేటీఆర్ వెల్లడించారు. Quick slide, this possibly will give you an idea of what I'm saying. Did you all know that the world's largest lift irrigation project, the world's largest, not India's, is actually in Telangana, and it was completed in a span of just 4 years. That was done in my state in about, from 2015 until 2019. Did you also know that the world's largest campus of Amazon, which I'm sure all of you use Amazon quite frequently, did you know that the Amazon's world's largest campus is not in Seattle or the US, but in my state, Telangana, in Hyderabad? Did you also know that the world's largest innovation campus is actually in Hyderabad? It's a place called T-Hub, and the campus itself can actually accommodate more than 2,000 startups. But more importantly, it also has multiple other facets, which I'll quickly touch upon. Did you all know that Telangana is home to 1/3 of world vaccine production? Not India. 1/3 of world vaccines are produced from my state, my city. And did you all know also
that not only Amazon, but if you look at the top 5 most valued tech companies of the world, all of them without an exception have their largest campuses outside of their headquarters in Hyderabad, in Telangana. Those of you who are from Bangalore here, my apologies, but we've beaten you 2 years in a row in terms of job creation here as well. So this is a story, of how a new state, which was fragile when it got started, which was nascent, has built foundations and converted it into pillars of resilience. Let me also quickly share a couple other things with you. What changed? What happened? What was really done? In fact, I was telling Professor Maya that a fresh beginning, a fresh start is always great. We started as a new state, unburdened by shackles of legacy, unburdened by any kind of baggage. So therefore, we could actually do away with a lot of bottlenecks, a lot of investment delays. Just one example. Earlier, before the formation of Telangana, if an enterprise had to be kick-started, nobody knew how long it would take for you to get a clearance. But after Telangana, by statute, by a legislation, a reformative legislation, you will get a clearance in 15 days or else it is a deemed approval. No other state in India will tell you this. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ఘనతలను తెలంగాణలో జరిగిన అభివృద్ధిని తెలియజేసిన కేటీఆర్ మొత్తంగా తెలంగాణ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందిందో చెప్పే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణలో దశాబ్ద కాలంగా బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిందని, విధ్వంసమైన వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి అన్నారు. స్వరాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రజలు ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆశయంతో తీసుకొచ్చిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. రెవెన్యూ వ్యవస్థలో భూభారతికి ముందు, భూభారతి తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియాలో భవిష్యత్తులో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దానికి పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇంకా మద్దతు ఇస్తూ ఉంటే వారు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదన్నారు. पार से भारत के खिलाफ केवल पहलगाम में एक आतंकी घटना को ही अंजाम नहीं दिया गया, बल्कि भारत की सामाजिक और सांप्रदायिक एकता को भी निशाना बनाया गया। हमने न केवल उनके मंसूबों को विफल किया है ऑपरेशन सिंदूर के माध्यम से, बल्कि ऐसी जवाबी कार्रवाई की कि पाकिस्तान को घुटने टेकने पड़े और तब जाकर कहीं ऑपरेशन सिंदूर को हमने अल्प विराम दिया है। ऑपरेशन सिंदूर समाप्त नहीं है, अब स्थगित है, अल्प विराम दिया है। मगर जैसा कि हमने पहले कहा है कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है। ऑपरेशन सिंदूर सिर्फ पहलगाम में हुए आतंकी हमले की प्रतिक्रिया मात्र नहीं थी। हमने इस ऑपरेशन के माध्यम से पाकिस्तान को यह बताया है कि भारत के खिलाफ आतंकवादी गतिविधियां चलाने का अंजाम बद से बदतर होने वाला है। ऑपरेशन सिंदूर 2016 की सर्जिकल स्ट्राइक और 2019 की एयर स्ट्राइक का एक नेचुरल प्रोग्रेशन। ऑपरेशन सिंदूर के माध्यम से हमने पाकिस्तान को बता दिया है कि आतंकवाद से भारत को हजारों घाव देने का उनका अभियान अब सफल नहीं होने वाला है। भारत की धरती पर होने वाला कोई भी आतंकी हमला पाकिस्तान को बहुत ही महंगा पड़ने वाला है। आतंकवाद के खिलाफ भारत हर तरह की कार्रवाई करने के लिए पूरी तरह से तैयार है।
వరుస విమాన ప్రమాదాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. 168 మంది ప్రయాణికులతో గౌహతి నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానం బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో తగినంత ఇంధనం లేదని ఫ్లైట్ పైలట్ మేడే కాల్ చేశారు. రేడియో కమ్యూనికేషన్ ద్వారా పైలట్ డిస్ట్రెస్ కాల్ చేయడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్లు అధికారులు తెలిపారు. గౌహతి నుంచి సాయంత్రం 4:40 ఇండిగో విమానం 6E6764 బయలుదేరింది. ఈ క్రమంలో పైలట్ సాయంత్రం 7:45 చెన్నైలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కుదరలేదని వెంటనే దాన్ని బెంగళూరుకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో ఇంధన అత్యవసర పరిస్థితి తలెత్తడంతో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని అధికారులు తెలిపారు. ఇండిగో విమానంలో 128 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమానం చెన్నైకి చేరుకుంది, కానీ రద్దీ కారణంగా ల్యాండ్ కాలేదు. దీని తర్వాత పైలట్ ఇన్ కమాండ్ బెంగళూరుకు మళ్లించి ఇంధన అత్యవసర కాల్ ఇచ్చాడని, అనంతరం విమానం సేఫ్గా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.